హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు సరదాగా అలా వైజాగ్ మొత్తం చూసొద్దామా? సరే అయితే మీరు కూడా మాతో వచ్చేయండి. సీజన్ ఏదైనా కానీ వైజాగ్ అంటే అందరికీ గుర్తొచ్చే ప్లేస్ బీచ్ కదా. సో ఫస్ట్ లెట్స్ గో టు తెనటి పార్క్. సో పార్క్ అయితే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా కూల్గా, ఈ గ్రీనరీ అంతా చాలా బాగుంది. ఏదేమైనా కూడా బీచ్ ఈజ్ నాట్ ఎ ప్లేస్, ఇట్స్ ఎ ఫీలింగ్. మీరందరూ ఏమంటారు? కాసేపు సరదాగా అలా బీచ్లో ఫొటోస్ ఇంకా వీడియోస్ తీసుకుందాం. సో బీచ్లో మేము అలా చాలా టైం ఎంజాయ్ చేసాం. ఎంజాయ్ చేసి ఇంకా రిటర్న్ అయిపోతున్నాం. ఇప్పుడు మనం ఇంకొక ప్లేస్కి వెళ్ళబోతున్నాం. అది కూడా వైజాగ్లో చాలా ఫేమస్. అదే మన కైలాసగిరి. సో ఇక్కడ మనం లోపలికి వెళ్ళాలంటే ఫస్ట్ ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. ఎంట్రీ టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి వెళ్తే అక్కడ రోప్ వే కోసం టికెట్స్ ఇస్తారు. టికెట్ కాస్ట్ వచ్చి 150 రూపీస్ పర్ హెడ్ అప్ అండ్ డౌన్కి. మేము టికెట్ తీసుకొని రోప్ వే కోసం ఇలా స్టెప్స్ ఎక్కి రోప్ వే దగ్గరికి వెళ్తున్నాం. రోప్ వే నుండి వ్యూ చూసారా ఎంత బాగుందో. వైజాగ్ మొత్తం చూసొద్దామన్నాను కదా, ఇందులో ఉంటే చాలు వైజాగ్ మొత్తం కనిపిస్తుంది. బై ద వే క్యాబిన్ కెపాసిటీ వచ్చి 6 మెంబర్స్. మేమైతే ఫస్ట్ టైం రోప్ వేలో వస్తున్నాం అండ్ ఫస్ట్ టైం కైలాసగిరికి కూడా రావడం. కొంచెం భయం కూడా వేసింది మాకైతే. ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా సిటీ, చాలా పీస్ఫుల్గా కూడా ఉంది. ఆఫ్ కోర్స్ వైజాగ్ అంటేనే వన్ సిటీ విత్ కౌంట్లెస్ ఎమోషన్స్ కదా. మేము రిటర్న్ అయ్యే టైంకి చాలా క్లౌడీగా అయిపోయింది క్లైమేట్ మొత్తం. కూల్ అండ్ కామ్గా ఉంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాం. మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. మీ అభి సిస్టర్స్.